పుష్ప 2 సినిమా కథకి దేవర సినిమా కథకి ఒక విషయంలో పోలిక కనిపిస్తుంది. సినిమాని ఒక ఎపిసోడ్తో మొదలెట్టి ఆ ఎపిసోడ్కి కంక్లూజన్ లేకుండానే సినిమాని ముగించడం అనేదే ఆ పోలిక. పుష్ప 2లో జపాన్లో పుష్ప ఇంట్రో ఎపిసోడ్తో సినిమా మొదలవుతుంది. పుష్ప సరుకు పంపించిన దుడ్డు పంపించకుండా మోసం చేశారని అది వసూలు చేసుకోవడానికి పుష్ప జపాన్ వచ్చాడు అన్నది ఆ ఎపిసోడ్ సారాంశం. ఆ ఎపిసోడ్లో హిరోషి అని వాళ్ళ బాస్ పేరు కూడా ఇప్పిస్తుంది. కానీ పుష్ప నీటిలో పడిపోయి కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయిన తర్వాత సినిమాలో ఎక్కడ జపాన్ ఎపిసోడ్కి కంక్లూజన్ లేకుండానే సినిమా ముగిసిపోతుంది. అలానే దేవరలో కూడా యతి అనే గ్యాంగ్స్టర్ని పట్టుకోవడానికి ప్రయత్నించే ఎపిసోడ్తో ప్రారంభమైన సినిమా కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి దేవర కథ చెప్తుంది. కానీ ఈ దేవర కథలో యతి ప్రస్తావన లేకుండానే సినిమా ముగిసిపోతుంది. ఇలా రీసెంట్గా విడుదలైన 2 పాన్ ఇండియా సినిమాలలో కథను ప్రారంభించిన ఎపిసోడ్స్కి కంక్లూజన్ లేకుండానే సినిమాలను ముగించడం విశేషం. ఈ ప్రశ్నలకి ఈ సినిమాల సీక్వెల్స్లలో సమాధానం దొరకవచ్చు, కానీ ఆ సమాధానాలకి మనం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయక తప్పదు. సినీ మాస్టర్.